అవునా? వాళ్ళ అమ్మ వాళ్ళేమో అక్కడ రోడ్డు మీద గమని పోతాను. నువ్వు ఏడున్నావు ఇప్పుడు, కొందరు ఇంటికి రాను వాళ్ళ అమ్మ చెప్తాను. అవునా? సైకిల్ వేసుకొని వచ్చిందంట. సికింద్రాబాద్ నుండి వచ్చినావా? నేను ఇక్కడ పని చేస్తారు కావచ్చు, వీళ్ళ అమ్మకి ఇట్లా ఎవరైనా చేస్తారు కావచ్చు నేను అనుకుంటున్నాను. ఎటు పోదామని వచ్చినావు మరి? తెలియదు, అట్లా వెళ్ళిపోదామని అనుకున్నావు. ఎవరున్నారు? అన్నాస్పురమా? అక్కడ ఎవరు అమ్మమ్మ వాళ్ళు ఉన్నారా? సైకిల్ వేసుకుని పోదాం అనుకున్నావు వాడికి. ఇప్పుడు ఎట్లా చెప్పి ఏం చేద్దాం మరి? ఇప్పుడు మీ ఊరేడా? ఎంత దూరం? ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. 20 డ్రాప్ చేయమంటావు మరి? మీ అమ్మనైనా నేను మీ అమ్మకి ఫోన్ చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతానని చెప్పు. వాళ్ళకు మాట్లాడండి, మీరే మనమే మాట్లాడదాం. ఏ ఊరు ఇది? ఫోన్ చేసినా మరి మీ ఫ్రెండ్ గా? మీ అమ్మ నెంబరేనా ఇది? ఇప్పుడు మమ్మీకి చెప్పినావా? మమ్మీకి చెప్పినావా ఇక్కడ ఉన్నా అని? నీ పేరేంటిది? ఓకే. ఎంత అయిపోయిందా? ఏ స్కూల్? ఏ స్కూల్? ఎక్కడ? సికింద్రాబాద్ లో ఏడా? నాకు తెలుసు. ప్యాట్నీ దగ్గరదా? ఓకే ఓకే. ఓకే ఇంకా ఏం పేరన్నా? జయదీప్. జయదీప్, హలో అమ్మ, మీ జయదీప్ ఇక్కడే ఉన్నాడు, హైదరాబాద్కి కొంచెం దూరం వచ్చి ఉన్నాడు ఇక్కడ. మీరేం కంగారు పడద్దు. మీ మోత్కూరు దగ్గర మీ వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఉన్నదంట కదా, అక్కడికి వెళ్తా అంటున్నాడు. మరి తిన్నావా ఏమన్నా? ఇప్పుడు ఆయన సికింద్రాబాద్లో లేడు, హైదరాబాద్లో లేడు. హలో అమ్మ, మీ పేరేం పేరు? మీ బాబాయ్నా అయినా జయదీప్? మీ బాబు భువనగిరి ఉంది కదా, భువనగిరి దగ్గరికి సైకిల్ వేసుకొని వచ్చిందట సికింద్రాబాద్ నుంచి. ఇంట్లో తిట్టినారంట కదా మీరు? అదే ఊకే ఎండలో తిరుగుతున్నాను, నీ బాధ నీదే, ఈయన బాధ ఈయనదే. ఏం కాదు, ఇప్పుడు అయితే మంచిగానే ఉన్నాడు. ఇక్కడ పక్కన ఎవరితో వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఉంటుందంట. ఏడొకే వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఉంటుందంట కదా. ఏ ఊరు? ఏడవకమ్మ, ఏం కాదు, మంచిగానే ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎక్కడ? టిఫిన్ చేస్తా ఉంటే వచ్చి ఫోన్ అడిగిండు, ఫోన్ అడిగితే ఫోన్ ఇచ్చినాం. అడ్డగుట్టలో లేడు. నువ్వు అడ్డగుట్టలు అనుకుంటున్నావా? అడ్డగుట్టలు లేడు. ఈయన ఉన్నది ఇక్కడ సికింద్రాబాద్ కాదు, భువనగిరిలో ఉన్నాడు. లేదు, అక్కడ సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఏదో ఊరు ఉంది కదా, అక్కడ పడగొట్టమంటావా? వద్దా? మరి ఎక్కడికి పంపించమంటావు ఈ పిల్లోడిని? అరే అమ్మా, ఆయన వదిలేసే అమ్మా, అడ్డగుట్టలో లేడని చెప్తున్నా కదా నేను. భువనగిరిలో ఉన్నాడు, నేను భువనగిరిలో ఉన్నా. సైకిల్ ఉన్నది, సైకిల్ వేసుకొని వచ్చిండు, నల్ల సైకిల్. ఉన్నావా? భువనగిరిలో ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. ఇప్పుడు ఏం చేద్దాం ఫస్ట్ అది చెప్పు. హైదరాబాద్ మరి సైకిల్ ఎట్లా? ఇప్పుడు మనకు భువనగిరి కొండ ఉంది కదా, మీకు తెలిసిన వాళ్ళ? అచ్చా. లేదు, ఇప్పుడు ఇక్కడ మీ చుట్టుపక్కల మీ చుట్టాలు ఎవరు లేరా? బాగా దూరం బయట నుంచి 20 కిలోమీటర్లు. అది మీ ఊరు కాదా? మరి ఆడ వడగొడతా. మేము వరంగల్ పోతున్నాం. నేను వరంగల్ పోతున్నా కార్లా, ఆడ దింపేస్తా. నువ్వు ఆడ నుంచి ఈడ రోడ్డు మీద పిల్లోని పెడితే కూడా ఎత్తుకపోతే ఏంటి పరిస్థితి? ఓ 5 కిలోమీటర్లు ఎక్కువైనా మంచిదే, నేను దించేస్తానులే, నువ్వు అనవసరంగా టెన్షన్ తీసుకోకు. సైకిల్ నేను కార్లో పెట్టిస్తలే, ఎట్లనో మెల్లగా, సరేనా? నువ్వు ఈ నెంబర్కు ఫోన్ చేయమని ఉంటే ఎత్తుతాం. ఈ నెంబర్కు చేయండి, నేను ఇప్పుడు నీ కొడుకుని అక్కడ దింపేస్తా. ఇక మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడు ఏమనకు, కొంచెం ప్రేమగా చెప్పుకోమని కొట్లాటలు చెప్పదు. హైదరాబాద్ దాటి వచ్చింది కాబట్టి మనకి ఏం కాలే, సరేనా?
మీ ఆయనకి ఇట్లా చెప్పండి, ఏం టెన్షన్ పెట్టుకో. మీ ఆడ దింపినాక ఫోన్ చేస్తాం మీకు. తిన్నావా? టిఫిన్ చేసినావా? సైకిల్ వెనక పడేరా దా. ఉంది ఒక్క నిమిషం చైన్ పడ్డది, అందుకే వెనకాల పోతుంది. అమ్మాయి చెప్తుంది క్రాస్ అంటే ఇది హైట్ సరిపోవాలి. అరే ఊరికే రారు మరి మీరు. ఇక్కడ బస్ స్టాండ్ ఎంతసేపు అని ఉండాలా? నువ్వు ఏడా కూర్చుంటావు? అరే ఏడి యాక్చువల్లీ బాబు సికింద్రాబాద్ నుంచి సైకిల్ వేసుకొని వచ్చిండు. ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు తిట్టిరంట. తిడితే సైకిల్ వేసుకొని వచ్చాడు. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు పోతే వాళ్ళ 6408 తిన్నా సంతోష్. ఇప్పుడు డాడీ వస్తుందంట. డాడీకి ఆల్రెడీ ఇది లొకేషన్ కూడా తెలుసు అంట. నువ్వు నన్ను కొట్టును కూడా కొట్టాడు. మీ డాడీకి నీతో ఏం మంచిగా చూసుకుంటాడంట కదా. నేనుంటే ఓన్ కూడా పోకపోయేటోడు అన్న అని చెప్పేసి అంటుండు మీ డాడీ. నువ్వు ఏం మేడవకు. తిన్నావు కదా, లేదంటే మేడం తినిపిస్తుంది. తిన్నావు కదా, జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు డాడీ వస్తుండు. వచ్చి ఇంకో నాకు తెలుసు గంట సేపట్లో వస్తాడు, గంటన్నరలో వస్తాడు. డ్రైవర్లో వస్తాడు, తొందరనే వస్తాడు. అప్పటి వరకు ఇక్కడ ఉండు, ఇంటికి వెళ్ళిపో. మా నెంబర్ తీసుకో. తిన్నాడంట. 8686 900 800. మేడం గురించి